మొన్న మోదీ గారు రామరాజ్యానికి వెళ్ళి వచ్చారు. అంటే అమెరికా ట్రిప్ అయిపోయిన తరువాత ఈయన నేరుగా ఈజిప్ట్. సో ఈజిప్ట్కి వెళ్ళారు అంటే ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీ. అలాగే మీకు గల్ఫ్ దేశాలలో కూడా ఈజిప్ట్ని కలుపుతూ ఉంటారు. కానీ అసలు సిసలైన నిజము ఏమిటి అంటే అజబే ఈజిప్ట్ అయ్యిందని ఒక వీడియోలో మాట్లాడాం. వీళ్ళ ఫెరోస్, ఈజిప్ట్ ఫెరోస్ అంటే రాజులు, వీళ్ళందరి పేర్లు చూసారనుకోండి, రామ్సేస్ 1, రామ్సేస్ 2, అలాగే వీళ్ళ రాణుల పేర్లు సీటే అంటే సీత, రామ సీత, ఈ పేర్లే ఉంటాయి. అంటే ఒకప్పుడు రామరాజ్యం, రాముడికి సంబంధించిన వంశస్థులు ఈజిప్ట్ని పాలించారు అని చెప్పేది ఇందులో 100% నిజం. అలాంటిది ఇప్పుడు ఈజిప్ట్ పేరు అన్నాం కదా, అజప్తి అంటారు. అజా అంటే మీకు ఎవరు? శ్రీరాముడి యొక్క గ్రాండ్ ఫాదర్, తాతగారు. సో ఆయన ఈజిప్ట్ని పాలించాడు అని చెప్పి మన చరిత్ర. 6000 సంవత్సరాల క్రితము ఉన్న మీకు రాముడి విగ్రహాలు కూడా ఈజిప్ట్ పరిసర ప్రాంతాల్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి ఒక కనెక్షన్ ఈజిప్ట్తో మనకుంది. మోదీ గారు అమెరికా నుంచి డైరెక్ట్గా ఈజిప్ట్ వెళుతున్నప్పుడు మీరు చూడండి, మీకు ఎంత అద్భుతమో అంటే గత 9 ఏళ్లలో 13 సార్లు ద హయ్యెస్ట్ సివిలియన్ హానర్ అండి, అంటే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ మీకు మోదీ గారికి వచ్చింది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి భారత్ రత్న అవార్డు ఇచ్చారు, మామూలుగా ఇవ్వరు కదండి, మీకు హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు భారత్ రత్న. అలాంటి ఒక 13 భారత్ రత్నాలు ఒక దేశ నాయకుడికి ఇచ్చారు అంటే మనం నమ్మలేమండి. 9 ఇయర్స్లో మోదీ గారు హ్యాస్ గాట్ 13 హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్. సో మొన్న ఈజిప్ట్ వెళ్ళినప్పుడు మీకు లిటరల్గా ఎయిర్పోర్టులో మోదీ గారు దిగుతూ ఉంటే ఆ దేశ ప్రధానమంత్రి ఈయన్ని రిసీవ్ చేసుకున్నాడు. అంటే మీకు ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, డిప్లొమాటిక్ ప్రోటోకాల్ అండి. సో వీటిని అంతా కూడా వాళ్ళు తుంగలో తొక్కారు. మోదీ గారు వస్తున్నారు, నేను ఈజిప్ట్ యొక్క ప్రధానమంత్రి, డైరెక్ట్గా ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి మీకు ఆ వీడియోస్ చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. అంటే భారతదేశం పట్ల ఈజిప్ట్కు ఉన్న గౌరవం. ఇప్పుడు అందరూ ఏం మాట్లాడారు? G20 సబ్మిట్ జరిగింది, మీకు కాశ్మీర్లో సబ్మిట్ జరుగుతున్నప్పుడు మీకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, చైనా, ఓమాన్ వాళ్ళతో పాటు ఈజిప్ట్, మేము కాశ్మీర్లో జరుగుతున్న ఈ G20 మీటింగ్కి వెళ్ళాము అని చెప్పి వీళ్ళు ఆగిపోయారు. సో ఆగిపోవడంతో మనకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు సరే ఈజిప్ట్ నువ్వు ఎందుకు ఆగిపోయావు అంటే, మేము కూడా ఒక ఇస్లామిక్ దేశము కదా, కాబట్టి మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వాళ్ళు మమ్మల్ని అడిగారు, మీరు ఎవరు వెళ్ళగలరు ఎవరు వెళ్ళలేరు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ డెలిగేట్స్ను పంపించారు. ఎన్నో అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళు మీకు కాశ్మీర్లో జరిగే G20 ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యారు, కానీ ఈజిప్ట్ వాళ్ళు అటెండ్ కాలేదు. కానీ దాన్ని ఎలా కాంపన్సేట్ చేయాలి? ఎందుకంటే ఒక ఇస్లామిక్ కంట్రీ, మీకు ఇస్లామిక్ వరల్డ్ చెప్తుంది వెళ్ళగలిగిన వాళ్ళే వెళ్ళండి అన్నప్పుడు ఎందుకులేని ఆగిపోయాము. కానీ ఇవాళ భారతదేశ ప్రధానమంత్రి మా దేశానికి వస్తున్నాడంటే అసలు మా అతిథి మర్యాదలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు చవి చూడండి అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్కి వచ్చి మోదీ గారిని రిసీవ్ చేసుకోవడము, అక్కడ నుంచి ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడు నేరుగా మీకు ఆ గీజా పిరమిడ్, వీళ్ళు గీజా అంటారు, నేను ఈసా పిరమిడ్ అంటాను, సో అక్కడికి తీసుకువెళ్ళి ఆ ప్రోటోకాల్స్ అంతా కూడా మీకు పక్కన బ్రేకప్ చేసేసి అక్కడ ఫోటోలు తీసుకోవడము. అక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఏంటంటే మీకు ఆర్డర్ ఆఫ్ ద నైల్ అంటారండి. అంటే నైల్ అంటే నీళ్లు అనేది వాళ్ళు నైల్ అన్నారు. ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనబడే ఒక హయ్యెస్ట్ సివిలియన్ హానర్ వీళ్ళు మోదీకి ఇచ్చారు. మీరు దీన్ని గమనించారనుకోండి, నంబరు మీకు ఒక ఎలిజబెత్ మహారాణి, ఈవిడికి ఆర్డర్ ఆఫ్ ద నైల్ ఇచ్చారు. అలాగే మీకు ఆఫ్రికా మహానాయకుడు నెల్సన్ మండేలా, అమెరికా యొక్క అధ్యక్షుడు జిమ్ కార్టర్, సో వీళ్ళకి ఇచ్చిన అవార్డుని వీళ్ళు మోదీ కంటే వెరీ చూజీ రేరెస్ట్ ఆఫ్ ద కేసెస్లో మాత్రమే ఇలాంటి ఒక అవార్డు ఒక విదేశీయ మీకు నాయకుడికి ఇవ్వడం జరుగుతుంది. అందులో వీళ్ళు మోదీ గారిని కూడా అంత ఒక సెలబ్రేటెడ్ ఎలైట్ లిస్టులో మోదీ గారిని పెట్టి ఆర్డర్ ఆఫ్ ద నైల్ ఈ అవార్డు హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్ ఫర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. వినడానికే చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాంటిది మోదీ గారికి ఇచ్చారు. తర్వాత మీరు చూసారనుకోండి ఎంత దారుణమో చూడండి, ఈయన కైరో వార్ మెమోరియల్ అని చెప్పి మీకు ఒక ప్రాంతం ఉందండి. అంటే ఇదే తర్వాత హెలియోపోలిస్ వార్ మెమోరియల్ అంటారు. అంటే ఇది ఒక పెద్ద సెమిటరీ అండి, అంటే కామన్వెల్త్ వార్ గ్రేవ్ సెమిటరీ అంటారు. సో ఇక్కడ మోదీ గారు వెళ్ళాడు. మీరు ఎంత విచిత్రమో చూడండి, వరల్డ్ వార్ 1 జరుగుతుంది,
భారతదేశం నుంచి మీకు సైనికులు పాలు పంచుకున్నారు. గాంధీ గారు లిటరల్గా రిక్రూట్ చేశాడు మన భారతీయులను, ఒక యుద్ధానికి వెళ్ళండి అని చెప్పి ఈయన రిక్రూట్ చేసి పంపించాడు. వెళ్ళిన వాళ్ళు ఈజిప్ట్ కూడా వెళ్ళి, అంటే బ్రిటిష్ కాలనీ ఇండియా కదా, సో బ్రిటిష్ వాడి తరఫు నుంచి మనం వెళ్ళి యుద్ధము చేశాం. 4300 మంది భారతదేశానికి సంబంధించిన సైనికులు మరణించారు. సో మరణించినప్పుడు 1926లో మీకు బ్రిటిష్ వాడు ఇలాంటి ఒక వార్ మెమోరియల్ నిర్మించాలని అనుకున్నప్పుడు అందులో ఒక పేరు కూడా భారతదేశానికి సంబంధించిన సైనికుల పేర్లు అందులో పెట్టలేదు. 4300 మంది మరణించినా కూడా ఎక్కడ మన వాళ్ళ పేర్లు మీకు అక్కడ కనిపించదు. తరువాత మీరు చూడండి, ఇజ్రాయెల్ వాళ్ళకిను ఈజిప్ట్ వాళ్ళకి మధ్య ఒక యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సో మీకు ఈజిప్ట్ వాళ్ళు మా హీరోస్ కోసరము, మా సైనికుల కోసరము ఒక వార్ మెమోరియల్ నిర్మించాలి అని చెప్పి వాళ్ళు నిర్మించారు. ఆ టైంలో 1926లో మీకు యునైటెడ్ కింగ్డమ్ వాడు చేసిన ద్రోహము, నమ్మక ద్రోహము, మోసము, దీనిని గ్రహించి ఈజిప్ట్ ప్రభుత్వం ఏం చేసిందంటే మన కోసం ఈ భారత సైనికులు యుద్ధం చేశారు కదా, మరి వాళ్ళని గుర్తించాలి కదా అని చెప్పి మీకు కామన్వెల్త్ వార్ గ్రేవ్ సెమిటరీ అని చెప్పి వాళ్ళు ఇంత పెద్ద ఒక మీకు సెమిటరీని నిర్మించి అందులో ప్రతి ఒక్క భారతీయుడు పేర్లను వీళ్ళు పెట్టి దానికోసం ఒక మెమోరియల్ నిర్మించుకుంటూ వెళ్ళారు. సో ఇప్పుడు మోదీ గారు ఎగ్జాక్ట్లీ అక్కడికే వెళ్ళారు. ఏమండి, 4300 మంది మన భారతీయులు ఎక్కడో జరుగుతున్న యుద్ధంలో బ్రిటిష్ వాడి కోసం వెళ్ళి ప్రాణత్యాగము చేశారు అంటే అది మీకు ఎంత ఒక ఎమోషనల్ విషయమో చూడండి. అందువల్ల మోదీ గారు పని కొట్టుకొని కైరోలో ఉండే ఈ గ్రేవ్ సెమిటరీకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి నివాళులు అర్పించాడు. వచ్చిన తరువాత మీకు ఎన్నో ఒప్పందాలు, ఈజిప్ట్ అనబడే దేశము మనకు చాలా చాలా ముఖ్యమండి. ఎందుకు? ఈ సూజ్ కెనాల్ దగ్గర మన కోసము ఒక ప్రత్యేకమైన ఎకనామిక్ జోన్ని ఈజిప్ట్ వాళ్ళు నిర్మించి ఇస్తాను అన్నారు. మీకు ఎన్నో రకాలుగా డిఫెన్స్ టైస్ ఉన్నాయి. మనము మన తేజస్ను ఈజిప్ట్కి ఇవ్వబోతున్నాం. అలాగే బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ను కూడా వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ చేయబోతున్నాము. ప్లస్ వాళ్ళు వీట్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఆదుకున్న దేశం భారతదేశం. ఇది ఎలా చెప్పాలి అంటే ఈజిప్ట్ అనేది ఒక డెవలపింగ్ కంట్రీ. సో ఈ డెవలపింగ్ కంట్రీస్కి అంతా కూడా మీకు గ్రూప్ వేశారనుకోండి, ఇండియానే వీళ్ళకి లీడర్. కాబట్టి ఇండియా చెప్తున్నట్టు నడుచుకోవాలన్న ఆలోచన ఈజిప్ట్లో ఎప్పుడూ కూడా ఉంటుంది. సో వాళ్ళకి కావలసిన ఈ ఆయుధాలు, అంటే ఈజిప్ట్ అన్నప్పుడు ఒకవైపు టర్కీ ఉంటుంది, ఇంకొక వైపు మీకు ఇలా సూడాన్ ఉంటుంది. ఇలాంటి దేశాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మంచి ఆయుధాలు ఉండాలని చెప్పి మనము ఇచ్చిన ప్రపోజల్, వాళ్ళు కూడా డిఫెన్స్ టైస్కి సంబంధించిన చాలా పెద్ద లిస్ట్ వాళ్ళు మనకి ఇచ్చున్నారు. సో ఇదంతా మీరు చూసారనుకోండి, ఈజిప్ట్ ఒకప్పుడు భారతీయులు పరిపాలించిన దేశము. సో ఇవాళ కూడా వాళ్ళ వినయము, ఆ విధేయత, ఇది చూసారనుకోండి ఎంత గౌరవం అంటే ఒక భారతదేశ ప్రధాని మీద వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. ఆ వీడియోస్లో వాళ్ళు పొంగిపోతున్నారు. మోదీ గారు మా ఈజిప్ట్ రావడం ఏంటి, అసలు ఆయనతో ఈ ఫోటోలు ఏంటి, ఈ ప్రోగ్రాంలు ఏంటి. మీకు అగ్రికల్చర్కు సంబంధించిన ఒక ప్యాక్ట్ ఉంటే మీరు మీ యొక్క ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్, సో వీటిని కాపాడాలి. ఎందుకు చెప్తున్నా కదండి, 6000 సంవత్సరాల నాటి రాముడి విగ్రహము అక్కడ మీకు కనిపిస్తుంది అంటే ఈ చరిత్ర చూడండి. సో మనం ఏమంటాము, ఈజిప్ట్ అన్నప్పుడు ఏన్షియంట్ సివిలైజేషన్ అండి. ఇండియా చాలా చాలా మోడర్న్ కంట్రీ, కొత్త కంట్రీని మాట్లాడతాం. మన దేశానికి సంబంధించిన రాముడి విగ్రహాలు ఈజిప్టులో 6000 సంవత్సరాల క్రితము ఉంది అంటే జస్ట్ యూ ఇమాజిన్ అండి. అంటే మన సివిలైజేషన్ ఎంత ఓల్డ్. కాబట్టి ఈజిప్ట్కి ఇండియాకు మధ్య చాలా చాలా గొప్ప కనెక్షన్. ఈజిప్ట్ అనబడేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. కాబట్టి మోదీ గారు వెళ్ళినప్పుడు మన ఇంపార్టెన్స్ను కూడా వాళ్ళు గ్రహించి వాళ్ళు ఇంతలాగా హానర్ చేసి, చెప్తున్నా కదా, ఆర్డర్ ఆఫ్ ద నైల్ లాంటి ఒక అవార్డుని మోదీ గారికి ఇచ్చి వాళ్ళు తిరిగి పంపించారు అంటే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ విషయం అండి. ఈజిప్ట్ మనకిచ్చిన ఈ మర్యాదను భారతీయులుగా ఎవరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాంటి ఒక సంఘటన ఈజిప్ట్లో జరిగిందన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా, అంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.